హాయ్ హలో నమస్తే, నేను మీ రసలేం ఖాన్, ఆస్ట్రోన్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్. సో ఈరోజు మనం మరి ఒక కొత్త సబ్జెక్టు చెప్పబోతున్నాము. నెంబర్స్ మనల్ని ఏ విధంగా ఇంప్రెస్ చేస్తాయి. అది గుడ్ నెంబర్స్ కావచ్చు, బ్యాడ్ నెంబర్స్ కావచ్చు. అంటే మీ లెక్క ప్రకారం నాకైతే ప్రతి నెంబర్ గుడ్డే అని నేను చెప్తాను. కానీ అది సందర్భానుసారం మాత్రమే. మనిషికి టు మనిషి అంటే పర్సన్ టు పర్సన్స్ దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది చూపించడం జరుగుతుంది. సో కాబట్టి ఎవ్రీ నెంబర్ హ్యావ్ దేర్ ఓన్ చార్మ్ అండ్ బ్యూటీ. సో కాబట్టి లెట్స్ స్టార్ట్ చేద్దామా. సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనం జనరల్గా ఎక్కువగా వింటుంటాం. చాలా వరకు చాలా మంది న్యూమరాలజిస్టులు ఏమంటుంటారంటే నెంబర్ 4 మంచిది కాదు, నెంబర్ 8 మంచిది కాదు, ఇది ప్రాబ్లమాటిక్. సో ఈ 4ని 8ని అవాయిడ్ చేయండి అని చెప్తారు. సో ఈ 4 and 8ని ఎవరు అవాయిడ్ చేయాలనేది నేను చెప్తాను. ఎందుకంటే ప్రతి ఒక్క నెంబర్ గుడ్, ప్రతి ఒక్క నెంబర్ బ్యాడ్ డిపెండ్స్ అపాన్ సిచ్యుయేషన్. ఇది నేను ప్రతిసారి చెప్పేది. సో పర్సన్ టు పర్సన్ మారిపోతుంది, దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది చూపిస్తుంది. నేను ప్రతిసారి చెప్పే మాట ఇదొక్కటే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఈ నెంబర్ మంచిది కాదంటే మనం 1 నుంచి 9 మధ్యలో ఆ నెంబర్ని పక్కన తీసేస్తే అయిపోతుంది కదా. మళ్ళీ ఎందుకు తీసేయలేకపోతున్నాము అంటే దాని వాల్యూ ఉన్నట్లే కదా, దాని విలువ ఉంది కాబట్టే కదా అది నెంబర్గా కొనసాగుతుంది. దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది కూడా మన మీద చూపిస్తుంది. ప్రతి ఒక్కసారి పాజిటివ్ నెగిటివ్ చూపిస్తుంది కాబట్టే కదా ఆ నెంబర్ని మనం పెట్టడం అని జరిగింది. ఆ యొక్క ప్లానెట్ అనేది కూడా ఉండడం అంటే దేవుడు ప్రతి ఒక్కరిని భూమి తీసుకొచ్చాడంటే సమ్ రీజన్ కదా. ప్లానెట్స్ కూడా సమ్ రీజన్, అది మనకి చెడు చేస్తుందంటే రీజన్ ఉంది అక్కడ, అది మనం చెప్పాలి. ఆ రీజన్ ని పక్కన పెట్టేసి ఈ ప్లానెట్ ని పక్కకి పుష్ చేద్దామా, ఇలా పక్కకి జరిపేద్దామా, కుదరదు కదా. మళ్ళీ చూడండి, ఈ భూమండలంలో ఎన్నో గ్రహాలు ఉండగా మనం కేవలం ఈ 9 గ్రహాలని ఎందుకు తీసుకున్నాం, ఇది కూడా ఆలోచించాలి కదా. ఇలాంటి చాలా మంది సైంటిస్టులు కావచ్చు, చాలా మంది నాస్తికులు కావచ్చు, దీనికి సంబంధించిన వాళ్ళు చాలా మంది చెప్తూ ఉంటారు ఈ 9 ప్లానెట్స్ కాదు, ఇలాంటివి చాలా ఉన్నాయి కదా. మళ్ళీ ఉన్నా కూడా ఈ 9 గ్రహాలని తీసుకున్నారు అంటే 7 గ్రహాలు 2 ఛాయాగ్రహాలు తీసుకున్నారు అంటే ఆలోచించాల్సిందే కదా. అంటే కొంత గొప్ప మనిషి మీద ఇవి మన మీద ఇంపాక్ట్ చూపిస్తున్నాయి గ్రహాలు కాబట్టి మనం ఈ గ్రహాలని మనం తీసుకోవడం అని జరిగింది. నెంబర్ 1 పాయింట్. మనం ఎంతమంది ప్రపంచంలో ఇంతమంది ఉండగా నరేంద్ర మోడీ ప్రధాని ఎందుకు అయ్యాడు ఆలోచించాలి కదా. మన యొక్క స్టేట్లో చంద్రబాబు గారే సీఎం ఎందుకు అయ్యారు, మన యొక్క జగన్ గారే సీఎం ఎందుకు అయ్యారు, చాలా మంది ఉన్నారు కదా లీడర్స్. సో ఇది కూడా అలాంటిది, అది ఆలోచించాలి. అది తెలియకుండా ఇవే కాదు చాలా ఉన్నాయి కాబట్టి మళ్ళీ దీనికి ఏదేదో పేర్లను ఆపాదించాడు. అప్పుడున్న పరిస్థితులను బట్టి ఒక్కొక్క దాన్ని బట్టి వాటికి కొన్ని పేర్లను కేటాయించారు. సో చదువు రానివాడు కొన్ని గుడ్డి గుర్తులు పెట్టుకుంటాడు. అరే పేరుండగా నువ్వు గుడ్డి గుర్తు ఎందుకు పెట్టుకున్నారో బాబు అంటే, నీకు చదువు వచ్చు కాబట్టి నువ్వు పేరు పెట్టుకున్నావు నాయన, నాకు చదువు రావద్దు కాబట్టి నేను ఆడ టెంకాయ చెట్టు, కొబ్బరి చెట్టు, మామిడి చెట్టు అని కొన్ని గుర్తులు పెట్టుకున్నాను. సో అలాంటి విషయాలలో అప్పుడున్న పరిస్థితులను బట్టి వాటికి కొన్ని పేర్లని అనేది ఇవ్వడం జరిగింది. అంతేగాని నువ్వు ఇప్పుడు కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ఇప్పుడు పుట్టేసి నువ్వు అప్పుడు పెట్టిన పేర్లని ఇప్పుడు కాదు అన్నగడం మంచిది కాదు. సో ఆ సబ్జెక్ట్ మనం పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే ఇప్పుడు మనం మెయిన్ సబ్జెక్ట్లో వచ్చేద్దాం. సో మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ, ఒక 2 పర్సన్స్ సేమ్ నేమ్ మెంబర్స్, ఆల్మోస్ట్ వారి యొక్క లైఫ్ కూడా సేమ్ ఉంటుంది, కానీ అతనికి మంచి జరిగింది, అవే నెంబర్ కొందరికి చెడు జరిగింది. ఇక్కడ తెలుసుకుందాం. వాళ్ళు ఎవరో కాదు, క్రికెట్ ప్లేయర్స్. అందరికి నేను చూడండి, ప్రతిసారి మీకు ఎవరైతే తెలుసో వాళ్ళ గురించి మాత్రమే నేను చెప్తున్నాను, తెలియని వాళ్ళ గురించి నేను ఎప్పుడు ఇంతవరకు నేను చెప్పలేదు కూడా. ఎందుకంటే సబ్జెక్ట్ ఆ విధంగా ఉంటేనే మీకు అర్థం అవుతుంది. దీని యొక్క సబ్జెక్ట్
ఇంత డెప్త్ గా ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మీకు బాగా నూరిపోయడం అనేది చెప్పిందే చెప్పి ఇది నెంబర్ మంచిది కాదు, ఈ నెంబర్ మనం కూడా ఏమైపోతాం, అరే నువ్వు దొంగ అవుతావు అంటాడు. వాడు దొంగ కాకపోతే ఇంకేమవుతాడు? సో ఇది కూడా అంతే, ఈ నెంబర్ మంచిది కాదు, ఈ నెంబర్ మంచిది కాదు అంటే ఆ నంబర్ మంచి చేసేదాన్ని కూడా మనం పక్కన పెట్టేసి చెడు చేస్తుందేమో అని భయపడతాం. సో ఎవరికి మంచి చేస్తుంది, ఎవరు చెడు చేస్తుంది అని తెలుసుకొని చెప్పడం అది మన జాబ్. సో అది విషయం. సో ఇక్కడ క్రికెట్ ప్లేయర్స్, మన ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ వారు ఎవరో కాదు, మనం సేమ్ ఫస్ట్ నేమ్ అండ్ సెకండ్ నేమ్ కూడా సేమ్ కాంబినేషన్స్ వస్తాయి. తాను ఎవరో కాదు, రవీంద్ర జడేజా. అందరు తెలుసు కదా, ఇండియన్ ప్లేయర్, క్రికెటర్. సో ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ మనం చూసుకున్నట్లయితే 6వ తేదీ 12వ నెల 1988లో పుట్టాడు. బర్త్ నెంబర్ 6, డెస్టినీ నెంబర్ 8. ఇది గుర్తుపెట్టుకోండి బాగా. తర్వాత రవీంద్ర పేరు కూడా 22 మీద వస్తుంది. జడేజా సర్నేమ్ వచ్చేసి 13వ నెంబర్ మీద వస్తుంది. అంటే రవీంద్ర 22 అంటే 2+2 4 అవుతుంది, మాస్టర్ నెంబర్. తర్వాత జడేజా 13 నెంబర్, దీని గురించి 13 నెంబర్ గురించి చెప్పాం కదా, 4వ నెంబర్. అంటే బర్త్ నెంబర్ 4, సర్నేమ్ 4, 2 టోటల్ చేస్తే 8. అంటే 22 + 13 టోటల్ చేస్తే 35వ నెంబర్, అంటే 8. ఇక్కడ చూడండి, ఇంకొక 8 గురించి కూడా నేను చెప్పడం జరిగింది. సో ప్రతి నెంబర్ మంచిదే అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. రవీంద్ర జడేజా తన యొక్క జెర్సీ నెంబర్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? 8 ఉంటుంది. తన నేమ్ నెంబర్ 8, 35 అంటే 3 + 5 8. తన యొక్క డేట్, మంత్, ఇయర్ టోటల్ చేస్తే 8. ఇక్కడ తనకు తెలిసి జరిగిందో తెలియకుండా యాదృచ్ఛికంగా జరుగుతుందో ఇక్కడ మనం ఆలోచించాలి, బాగా ఆలోచించాలి. తనకు తెలియకుండానే నెంబర్లు మనల్ని ఏ విధంగా ఫాలో అవుతాయి, అది మనల్ని ఎట్లా ఇంప్రెస్ చేస్తాయి అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. చూడండి, శని అంటే మనం భయపడాల్సిన పరిస్థితే లేదు. ఎందుకంటే కొద్దిగా ఎక్కువని శ్రమనిస్తాడు. రవీంద్ర జడేజా కూడా గోల్డెన్ స్పూన్తో రాలేదు కదా, చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. ఎంతో కష్టపడి ఇప్పుడు ఒక రేంజ్లో ఉన్నాడు. ఇక్కడ నేను చెప్పే పర్సన్స్ కూడా మీరు చూసుకోండి, నేమ్ నెంబర్స్ బాగా లేకున్నా కూడా వాళ్ళ యొక్క కష్టం, అంటే ఆ నేమ్ నెంబర్స్ మీరు రైట్ వేలో ప్రాపర్ వేగా కష్టపడితే ఫలితాన్ని ఇస్తుంది అనేది ఇక్కడ మనం గ్రహించాలి. అందరికి ఫ్రీగా కూర్చున్న కాడికి అన్ని రావాలంట, కుదరవు కదా. కొందరికి వస్తాయి, వేలలో లక్షల్లో ఒకరికి వరిస్తుంది అదృష్టం, లాటరీ లాగా. సో ఎవరికో లాటరీ తగిలింది కదా అని మన ఆస్తులన్నీ అమ్ముకొని లాటరీలు కొంటే ఆ లక్ అనేది మనకు రాదు కదా. కాబట్టి మనం మనకు అనుకూలంగా మనం ప్రొఫెషన్ తగ్గట్టు కష్టపడాలి. ఇక్కడ రవీంద్ర జడేజా కష్టపడట్లేదా? కూర్చొనేమో ఊకే మార్నింగ్ వెళ్ళి గ్రౌండ్ లో దిగి క్రికెట్ బ్యాట్ చేస్తున్నాడు, వితౌట్ ప్రాక్టీస్ లేకుండా చేస్తున్నాడా? దానికి ఎన్నో రాత్రులు కష్టపడ్డాడు, ఎన్నో తిండి హరాలు మానుకొని ఉంటాడు. ఆ కష్టం మనలో మనకు తెలియదు కదా. కేవలం మనం వచ్చినాడు మంచి స్కోర్ చేస్తున్నాడు, మంచి బౌలింగ్ చేస్తున్నాడు, అది మాత్రమే కనబడుతుంది. కానీ దానికి ఆ గ్రౌండ్లోకి రావడానికి తను వెనుకలా ఎంతో కష్టపడి. సో ఇది సట్రన్ ఎప్పుడు కూడా నువ్వు మంచి చేయి, మంచి ఫలితాన్ని ఇస్తాను, నువ్వు చెడు చేయి, డెఫినెట్లీ ఐ విల్ పనిష్ యూ. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకు శని నంబర్ని భయపడతాడు అంటే, ఎవరికైనా స్ట్రిక్ట్ గా ఉన్న ప్రిన్సిపాల్ అంటే భయమే కదా, స్ట్రిక్ట్ గా ఉన్న టీచర్ అంటే స్కూల్లో ఎవరికైనా భయమే కదా. సో అలాంటి వాళ్ళని మనం ఏమనుకుంటాం అంటే ఒక విలన్ ని చూసినట్టు చూస్తాం, కానీ ఆ విలన్ వల్ల మన యొక్క లైఫ్ ఎంత టర్న్ అవుతున్నాయి అనేది అది మనకి ఫ్యూచర్ లో తెలుస్తుంది. అరే ఆ రోజు నా ప్రిన్సిపాల్ కావచ్చు, నా సార్ కావచ్చు పనిష్ చేయకపోతే ఈ రోజు నేను ఇంత గొప్ప స్టేజ్లో ఉండేవాడిని కాదు కదా అని తెలుస్తుంది. సో అదే నేమ్ నెంబర్ వాళ్ళు మరొకరిని చూసుకుందామా. తాను ఎవరో కాదు, అజయ్ జడేజా. ఇతను కూడా చాలా మందికి తెలుసు, 90s క్రికెట్ ప్లేయర్, ఇప్పుడు కూడా ఉన్నాడు. సో కోచ్ గా ఉన్నాడు, తర్వాత హోస్ట్ గా ఉన్నాడు కొన్ని ఛానల్స్ లో. తర్వాత ఇతను కూడా మంచి, కానీ ఇక్కడ కంపేర్ టు ఇద్దరిని కంపేర్ మనం చేసుకుంటే ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 1/2/1971లో పుట్టాడు. అంటే బర్త్ నెంబర్ 1, డెస్టినీ నెంబర్ 3 మనం చూసుకోవాలి. సో ఇతని యొక్క నేమ్ నెంబర్ కూడా అజయ్ జడేజా. అంటే అజయ్ అన్న పేరు కూడా 4 మీదకి వస్తుంది, జడేజా అనేది కూడా 13వ నెంబర్ మీదకి వస్తుంది. అంటే టోటల్ నేమ్ నెంబర్ 17, అంటే మళ్ళీ 8 అవుతుంది.
చూడండి, అతని యొక్క నేమ్ నెంబర్ ఫస్ట్ నేమ్ 448, ఇతనిది కూడా 448. కానీ ఇక్కడ ఇతను ఏం చేశాడు అంటే నేను అదే చెప్పాను, సట్రన్ రాంగ్ ఏదైనా స్టెప్ వేస్తే డెఫినెట్లీ పనిష్మెంట్ ఇస్తుంది. ఇతను చేసిన రాంగ్ ఏంది, మ్యాచ్ ఫిక్సింగ్ స్కాండల్లో ఇరుక్కోవడం. దానివల్ల తన యొక్క కెరీర్ కి కూడా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. తాను 2003లో 5 years ఇతన్ని క్రికెట్ నుంచి బ్యాన్ చేయడం అనేది జరిగింది. తర్వాత ఇతను సుప్రీం కోర్టుకు వెళ్ళి అగెనిస్ట్ బీసీసీఐకి అగెనిస్ట్ గా వెళ్ళి పోరాటం చేసి చాలా ఇబ్బందులు పడ్డ తర్వాత మళ్ళీ క్రికెట్ ఆడాల్సి వచ్చింది. తర్వాత వచ్చేసి కొన్ని టీమ్స్ కి ఇతను కోచ్ గా ఉండడం జరిగింది. అంటే ఆ అపియరెన్స్ అంటే అప్పుడున్న మంచి పీక్ పొజిషన్ లో తన యొక్క కెరీర్ డిస్టర్బ్ కావడం అనేది ఇక్కడ జరిగింది అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అంటే ఒకరికి మంచి రిజల్ట్ ఇచ్చింది, అదే నెంబర్ వేరేకి తనకి పనిష్మెంట్ అనేది కూడా దొరకడం, తన వల్ల ఇబ్బందులు కావడం అంటే ఒక మ్యాచ్ ఫిక్సింగ్ లో స్కాండల్ లో ఇరుకోవడం అంటే అంత ఆషామాషి కాదు కదా, పెద్ద ప్రాబ్లమే క్రియేట్ అవుతుంది. కానీ తాను దాన్ని నిరూపించుకోవడానికి చాలా సమయం పట్టింది. దాని నుంచి కోలుకోవడం అంటే ఎప్పటికైనా మచ్చనే అవుతుంది. సో ఇక్కడ మనం ఈ విధంగా మనం చూసుకోవచ్చు అన్నమాట. సో కాబట్టి నెంబర్స్ మనల్ని ఏ విధంగా ఫాలో అవుతుంటాయి, అవి మనకి ఏ విధంగా మంచి చేస్తాయి, ఏ విధంగా చెడు చేస్తాయి అనేది కూడా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం. సో ఇదేనండి నెంబర్ గేమ్ లైఫ్ లో మనకి ఏ విధంగా ఉంటుంది అనేది. ఈ విధంగా మనం కొన్ని అర్థం చేసుకుంటూ ఉండాలి. ఎవరికి మంచి జరుగుతుంది, ఎవరికి చెడు జరుగుతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.